హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ నంబర్ 19. ముందు పార్ట్స్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూసి ఇది చూడండి. అప్పుడే అర్థమవుతుంది. వస్తాను పద అంటూ మధు కూడా గట్టు మీద నుంచి కిందకి దిగుతాడు. కానీ పూర్ణిమ రావటం లేదు అని వాడు అడుగుతాడు. తను తర్వాత వస్తుందిలే, మా అమ్మమ్మకి నేను చెప్తా పద ముందు అంటూ మధు అనగానే మరీ ఎక్కువగా అడిగితే అనుమానం వస్తుందని సరే అంటూ మధుని కోటేష్ ఇంకా మిగతా వాళ్ళు ఉన్న చెట్ల వైపు తీసుకెళ్తాడు. మధు వాడి వెనకాల నడుస్తూనే తనకి ఫోన్ వచ్చినట్లుగా నటిస్తూ ఎవరికో ఫోన్ చేసి, హలో రమేష్, బావున్నావా? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానురా. ఇక్కడ జాతర జరుగుతోంది. చాలా గోలగా ఉంది. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాలే అని ఫోన్ పెట్టేస్తాడు. 2 మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసేటప్పటికి ఆ కోటేష్ మనిషికి కూడా అనుమానం రాదు. వాడు చెట్ల వైపు తీసుకెళ్తుంటే అమ్మమ్మ ఇక్కడెందుకుంది? అటువైపు కదా ఉంటుంది అని అడుగుతాడు మధు. అది బాబూ, మీ మావయ్యతో ఏదో మాట్లాడుతున్నారు. నాకు కూడా అంతగా తెలీదు. మీరే అడుగుదురు గాని రండి అంటూ తీసుకెళ్తాడు. ఇంకొక 2 నిమిషాల్లో చుట్టూ అడవిలాంటి ప్రాంతంలో నడుస్తూ ఉంటారు. సడన్‌గా కోటేష్ తన మనుషులతో మధు ముందుకు వచ్చి నిలబెడతాడు. కోటేష్, నువ్వేనా మధు అంటే అంటూ కత్తి పట్టుకుని తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అవును, మధుని నేనే కోటేష్. నువ్వెలా ఉన్నావు? బావున్నావా? అని అడుగుతాడు మధు. తనని పేరు పెట్టి పిలుస్తూ తన చేతిలో ఉన్న కత్తిని చూసి కూడా భయపడకుండా బావున్నావా అంటూ తననే అడిగేసరికి కోటేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అక్కడే ఆగిపోతాడు. మిగతా మనుషులు కూడా చూసి షాక్ అవుతూ కోటేష్ వైపే చూస్తూ ఉంటారు. నేనెవరో నీకు తెలిసిందంటే నేనిప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చానో కూడా నీకు తెలిసే ఉంటుంది. నేనింకా నువ్వు ఎందుకు చస్తున్నావో చచ్చే ముందు చెప్దామనుకున్నాను. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదన్నమాట. నా టైం వేస్ట్ కాదులే అని కత్తి పట్టుకుని తన వైపే ఫాస్ట్‌గా వస్తూ ఉంటాడు. కోటేష్ ఇంకో 4 అడుగులు వేసేసరికి మొత్తం వాళ్ళ చుట్టూ ఒక 20 మంది రౌండప్ చేస్తారు. కోటేష్ వాళ్ళందరినీ చూసి షాక్ అవుతూ మళ్ళీ ఆగుతాడు. ఏంటి ఆగిపోయావు? రా అని మధు కోటేష్‌ని పిలుస్తాడు. కోటేష్‌కి కోపం వచ్చి, నేను ఒకసారి ఎవరినైనా చంపాలి అనుకుంటే వెనుతిరిగేదే లేదు అంటూ అంతమంది ఉన్నా కూడా భయపడకుండా కత్తి పట్టుకుని మధు వైపే పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా అరుస్తూ కోటేష్ పైకి వస్తారు. వాళ్ళని అడ్డుకోవడానికి కోటేష్ మనుషులు వెళ్ళి అందరూ కొట్టుకుంటూ ఉంటారు. మధు కోటేష్‌తో ఫైట్ చేస్తూ కోటేష్ కుడి చేతిలో ఉన్న కత్తిని ముందుగా లాక్కుని దూరంగా విసిరేసి తనని ఎగిరి తంతాడు. కోటేష్ దూరంగా ఎగిరి పడతాడు. కోపంగా లేచి మళ్ళీ మధుపైకి వస్తాడు. ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. కోటేష్ మధు చిన్నవాడని తక్కువగా అంచనా వేసేసరికి మధు కోటేష్‌ని చిత్తు చిత్తుగా కొట్టి కింద పడేస్తాడు. ఆ ఊరి వాళ్ళంతా అప్పటికే కోటేష్ మనుషుల్ని చితక్కొట్టి కోటేష్‌తో సహా అందరి కాళ్ళు చేతులు కట్టేసి జాతర మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళందర్నీ కింద పడేస్తారు. అప్పటికే మధు వెళ్ళి చాలాసేపు అవ్వడంతో పూరీకి చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని విశాలతో నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ మధు వెళ్ళిన వైపే వెళ్దామని అనుకునేసరికి కోటేష్‌ని, తన మనుషుల్ని ఊరి వాళ్ళంతా కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళ వెనకే మధు కూడా ఉంటాడు. మధుని చూసి ఉండలేక పూరి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది. అయ్యో తింగరి పూరి, నాకేం కాలేదే, నేను బాగానే ఉన్నాను అంటూ పూరీని ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తాడు మధు. అక్కడ గొడవ గొడవగా ఉంది. ఏంటో చూద్దాం రండి అంటూ మణి, వసు, విశాల ముగ్గురు కూడా వస్తారు. అక్కడ వాళ్ళకి పూరి, మధు కౌగిలించుకొని కనిపిస్తారు. మణికి, వసుకి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ విశాల ఆశ్చర్యపోతూ అదేంటి పూరి, మధు అలా ఉన్నారు అని అడుగుతుంది. మణి, నీకు తెలీదా? వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. రండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటూ వాళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్తారు. వసు మాత్రం వాళ్ళని అలా చూస్తూ కోపంగా మనసులోనే ఆ కోటేష్ గాడు మధుని కాకుండా పూరిని చంపడానికి ట్రై చేసుంటే బావుండు. ఈ పాటికి నాకు ఈ తిప్పలు తప్పేవి. హ్యాపీగా నాకు పూరి అడ్డు కూడా తప్పేది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మధు, మణి వాళ్ళని చూసి పూరి, విశాల వాళ్ళు వస్తున్నారు లేరా అంటాడు. పూరి కళ్ళు తుడుచుకుని మధుకి దూరం జరిగి నిలబడుతుంది. మణి ఫాస్ట్‌గా వచ్చి ఏమైంది మధు? కోటేష్ తన మనుషులు ఎక్కడున్నారు? నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. లేదు, వాళ్ళందర్నీ కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి అదిగో అక్కడ జాతర మధ్యలో పడేశాం. అక్కడికి వెళ్దాం. అమ్మమ్మ వాళ్ళు మన కోసం చూస్తూ ఉంటారు అంటాడు. అందరూ కలిసి వాళ్ళున్న ప్లేస్‌కి వెళ్తారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో విశాలకి కొంచెం కూడా అర్థం కాదు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ రాజ్యలక్ష్మి, కిరణ్,
పార్వతి, ఊరి వాళ్ళు అందరూ కోటేష్ వాళ్ళని చూస్తూ ఉంటారు. మధు వాళ్ళు అక్కడికి రాగానే రాజ్యలక్ష్మి, నాన్న మధు ఇలా రా అని పిలుస్తుంది. మధు రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ అసలు ఏం జరిగిందంటే అంటూ మొత్తం చెప్తాడు. ఇలా జరుగుతుందనే భయపడి మేము ఇక్కడికి వచ్చాం. కానీ వీళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చేశారు. జరిగిన దాంట్లో మా తప్పేం లేదు. కావాలంటే పూరినే అడుగు అంటూ పూరిని రమ్మంటూ కళ్ళతోనే పిలుస్తాడు. పూరి భయపడుతూనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రాజ్యలక్ష్మిని పూరిని దగ్గరికి తీసుకుని, ఏమ్మా ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా ఎందుకు మీరు చెప్పలేదు? మీరింకా చిన్నపిల్లలే కదా! ఇలాంటి వాటిలో పెద్దవాళ్ళకి చెప్పకుండా దాచకూడదు. మీ అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలుసా అని అడుగుతుంది. లేదు మా అమ్మగారు, అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలీదు. వాళ్ళకి తెలియకూడదు అని ఇంత దూరం వచ్చాము. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. మమ్మల్ని క్షమించండి అంటుంది పూరి. రాజ్యలక్ష్మి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, వీళ్ళని ఆ చెట్టుకు కట్టేయండిరా అని అరుస్తుంది. సడన్గా అంత గట్టిగా అరిచేసరికి కోటేష్, అతని మనుషులు కూడా కొంచెం భయపడుతూ వాళ్ళ వైపు చూస్తారు. మిగతా మనుషులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి చెట్టుకు కట్టేస్తూ ఉండగా కోటేష్ అందర్నీ తోసుకుంటూ పక్కనే ఉన్న కత్తి తీసుకుని మధు వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. సడన్గా అలా జరిగేసరికి షాక్లో ఎవరూ కదలకుండా చూస్తూ ఉండిపోతారు. మధు కూడా కోటేష్ మళ్ళీ అలా లేచి వస్తాడని ఊహించడు. అందుకే అలా చూస్తూ ఏం చేయాలో తెలియక ఉండిపోతాడు. కోటేష్ మధుని పొడి చేస్తాడు అనే టైంకి కరెక్ట్గా మధ్యలోకి పూరి అడ్డొస్తుంది. ఆ కత్తి కాస్త పూరి కడుపులోకి దూసుకుపోతుంది. మధు ఒక్కసారిగా పూరి అంటూ గట్టిగా అరుస్తాడు. కోటేష్ కూడా అలా జరిగేసరికి షాక్ అవుతూ కత్తిని అలాగే వదిలేసి వెనక్కి పరిగెడుతూ ఉంటాడు. ఊరి వాళ్ళందరూ కోటేష్ని పట్టుకొని గట్టిగా కొడుతూ తీసుకొచ్చి మళ్ళీ చెట్టుకు కడతారు. రాజ్యలక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోతున్న పూరిని పట్టుకొని, అంబులెన్స్కి ఫోన్ చేయి కిరణ్ అంటూ అరుస్తుంది. కిరణ్ వెంటనే తన ఫోన్ తీసి అంబులెన్స్కి కాల్ చేస్తాడు. విశాల కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. పూరి అంటూ ఏడుస్తూ ఉంటుంది. రాజ్యలక్ష్మి, ఏడవకమ్మా విశాల, పూరికి ఏమీ కాదు, హాస్పిటల్కి వెళ్దాం, అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు, మనమే అంబులెన్స్కి ఎదురు వెళ్దాం అంటూ పూరిని ఎత్తుకుని కారులో పడుకోబెట్టి తన ఒడిలో తలపెట్టి పూరి నుదుటిపై రాస్తూ, ఏం కాదమ్మా పూరి, నువ్వు భయపడకు అంటూ ఉంటుంది. తన పక్కనే మధు కూర్చుని పూరి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. పూరి మధు వైపు చూస్తూ చిన్నగా నవ్వుతుంది. నీకేం కాదు పూరి అంటూ మధు కూడా ఏడుస్తూ ఉంటాడు. నాకేం కాదు అని చెప్తున్నావు కదా బావా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నాకు నిజంగానే ఏం కాదు, నేనే చెప్తున్నాగా, ఇంక ఊరుకో అంటుంది పూరి. అంత దెబ్బ తగిలి రక్తం పోతున్నా కూడా ధైర్యంగా నవ్వుతూ మాట్లాడుతుంటే పూరిని చూసి రాజ్యలక్ష్మికి కూడా చాలా ఆశ్చర్యపోతుంది. ఒక 5 నిమిషాల్లోనే వాళ్ళకి అంబులెన్స్ ఎదురుగా వస్తుంది. డ్రైవర్ కార్ని పక్కగా ఆపి అంబులెన్స్లోకి పూరిని షిఫ్ట్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. పూరికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. బయట అందరూ పూరికి ఏమవుతుందో అని చాలా టెన్షన్గా ఉంటారు. ఒక 1 అవర్ తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసి అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉందండి అని అడుగుతారు. ఇప్పటికే అయితే ఆ అమ్మాయి ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు, కానీ ఇంకా కొన్ని టెస్టులు చేయాలి, స్టిచెస్ వేశాము, అవి కొంచెం తగ్గిన తర్వాత అన్ని టెస్టులు చేసి మీకు చెప్తాను, మీరు కాసేపు అయిన తర్వాత అమ్మాయిని చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు. పూరి ప్రాణాలకు ప్రమాదం లేదు అని చెప్పిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక్క వసుమతి తప్ప. చా, చచ్చింది అనుకున్నాను, కానీ మళ్ళీ బతికొచ్చింది అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం కల్లా పూరిని నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. మేము ఉంటాము అన్నా కూడా వినకుండా పూరి పక్కనే మధు అలా కూర్చుని తన చేయి పట్టుకునే ఉంటాడు. తనకి తోడుగా విశాల కూడా అక్కడే హాస్పిటల్లో ఉండిపోతుంది. మణి వసుతో, ఇంక మనం ఇక్కడ ఉండడం ఎందుకు, మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పటికే మా అమ్మా నాన్న నాకు రోజు ఫోన్ చేసి ఎప్పుడొస్తావు అని అడుగుతున్నారు, అందులో నువ్వు ఆడపిల్లవి, మీ అమ్మా నాన్న నిన్నేమీ అడగడం లేదా అని అడుగుతాడు. నాకు మా అమ్మా నాన్నకి ఏం చెప్పాలో బాగా తెలుసు, ఇప్పుడేమంటావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతేగా, వెళ్ళిపోదాం అని విసురుగా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఏమైంది దీనికి సడన్గా అని మనసులో మణి అనుకుంటూ తన వెనకే నడుస్తారు. ఇద్దరూ ఇంటికి వెళ్ళి మేము ఇద్దరం రేపు బయలుదేరుతున్నాము అని వాళ్ళ ఇంట్లో చెప్పేస్తారు. వాళ్ళు కూడా ఇంకేమీ అనరు. జరిగిన ఇన్సిడెంట్ వల్ల అందరూ షాక్లో ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మధుకి చెప్పేసి ఇద్దరు హైదరాబాద్కి బయలుదేరుతారు. వసు అప్పుడే హైదరాబాద్ వస్తూనే ఏం ప్లాన్ చేయాలో డిసైడ్ అవుతుంది. రాజ్యలక్ష్మి కోటేష్ని వాడి మనుషుల్ని తనకు తెలిసిన పోలీసులకు అప్పగించి వాళ్ళని పారిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అలాగే
వాళ్ళు గోపీనాథ్ మనుషులు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. రాజకీయ పలుకుబడితో వాళ్ళని అతను విడిపిస్తాడని ఆవిడ అనుమానం. కానీ కనీసం ఇక్కడ కోటేష్ వాళ్ళు దొరికిపోయారన్న విషయం కూడా గోపీనాథ్కి తెలీదు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 15 రోజులు రిమాండ్ ఇస్తారు వాళ్ళందరికీ. 3 రోజులు హాస్పిటల్లోనే మధు ఉండిపోతాడు. ఇంట్లో వాళ్ళు ఎంత రమ్మన్నా కూడా వినకుండా అలా పూరి పక్కనే ఉంటాడు. మూడో రోజు పూరికి తెలివి వచ్చాక కళ్ళు తెరిచి మధుని చూస్తుంది. బావా అని మెల్లిగా పిలుస్తుంది. ఫాస్ట్గా నడుచుకుంటూ పూరి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుని ఇప్పుడెలా ఉంది పూరి అని కంగారుగా అడుగుతాడు మధు. నేను బాగానే ఉన్నాను, చెప్పానా నాకేం కాదని అని నవ్వుతుంది పూరి. అప్పుడే లోపలికి వస్తూ కిరణ్, రాజ్యలక్ష్మి కూడా చూసి నవ్వుతూ అవునమ్మా నీకు ఏం కాదు, మంచి మనసున్న వాళ్ళని దేవుడు అంత తొందరగా వాళ్ళ దగ్గరికి తీసుకుపోడు, నీకింకా చాలా భవిష్యత్తు ఉంది అని రాజ్యలక్ష్మి పూరి తలపై నిమురుతూ తన పక్కనే కూర్చుంటుంది. నర్స్ వచ్చి పూరిని చూసి తనకి మెలకువ వచ్చిందని వెళ్ళి డాక్టర్కి చెప్తుంది. వెంటనే డాక్టర్ అర్జెంటుగా తనకి ఈ టెస్టులు చేయించండి అని ఒక పేపర్ మీద కొన్ని టెస్టులు రాసి మధుకి ఇస్తాడు. అవన్నీ చేయిస్తారు. రిపోర్ట్స్ రావడానికి ఇంకా 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజుల్లో పూరికి చాలా వరకు తగ్గిపోయి తనని ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అంటారు. కాకపోతే రిపోర్ట్స్ వచ్చాక పంపిస్తామని హాస్పిటల్లోనే ఉండమంటారు. డాక్టర్ మధుని, రాజ్యలక్ష్మిని, కిరణ్ని తన రూంలోకి పిలిచి ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి, నేను అన్నిటినీ బాగా చూశాను, తన ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు, అంతా బాగానే ఉంది, కానీ అంటూ ఆగిపోతాడు. మధుకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఏమైంది డాక్టర్, కొంచెం త్వరగా చెప్పండి, చాలా టెన్షన్గా ఉంది అని అడుగుతాడు. ఆ కత్తి దెబ్బ తనకి పొట్టలో కాకుండా కొంచెం కిందకి తగిలింది. దానివల్ల తన గర్భసంచికి చిన్న కన్నం పడింది. అందువల్ల ఆ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్తాడు. మధు షాక్ అవుతాడు. మిగతా అందరూ కూడా చాలా బాధపడతారు. డాక్టర్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, ఈ విషయం అప్పుడే తనకి తెలియనివ్వద్దు, తర్వాత మేము మెల్లిగా చెప్తాము అంటాడు. అవును డాక్టర్, తనింకా చిన్నపిల్ల, ఇప్పుడే ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది, మేము తనకి కొన్ని రోజులు పోయాక చెప్తాము అంటుంది రాజ్యలక్ష్మి కూడా. అలాగే మేడం, మేమైతే ఎవరికి ఏం చెప్పం, మీరు తనని ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఒక వారం రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటారు డాక్టర్. థ్యాంక్స్ చెప్పి పూరిని తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. దారిలో పూరి, మామగారు నాకు ఇలా జరిగింది అని మా అమ్మ వాళ్ళకి చెప్పేశారా అని రాజ్యలక్ష్మిని అడుగుతుంది. రాజ్యలక్ష్మి చిన్నగా నవ్వుతూ లేదమ్మా, నేనేమీ చెప్పలేదు, మీ బావ ఏమీ చెప్పొద్దు అన్నాడు, నాకు కూడా ఇవన్నీ చెప్పి మీ వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అనిపించి ఫోన్ చేయలేదు, మీరిప్పుడు ఇంటికి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అంటుంది. పూరి నవ్వుతూ థ్యాంక్స్ మామగారు అంటుంది. ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి రాజ్యలక్ష్మి నీ గురించి ఏదో అనుకున్నాను మనవరాలా, కానీ ధైర్యవంతురాలివే అని భుజం తట్టి దిగుతుంది. మధు కూడా నవ్వుతూ వెళ్ళి జాగ్రత్తగా పూరిని పట్టుకుని కిందకి దించుతాడు. విశాల దిష్టి తీస్తుంది. మధు నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తాడు. కానీ పార్వతి మాత్రం అసలు బయటికే రాదు. ఇక్కడి నుంచి వెళ్లేలోపు విశాలతో మధు పెళ్లి గురించి మాట్లాడాలని అనుకుంటుంది పార్వతి. కానీ అక్కడ జాతరలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మధుతో పాటు ఇప్పుడు కిరణ్, రాజ్యలక్ష్మి కూడా పూరీకే సపోర్ట్ చేస్తున్నారని పార్వతికి పూరి మీద పీకల దాకా కోపంగా ఉంటుంది. అందుకని తన రూమ్ నుంచి అసలు బయటికే రాదు. కానీ రాజ్యలక్ష్మి, కిరణ్ మాట్లాడుకుంటూ ఉండగా పూరికి పిల్లలు పుట్టరు అనే విషయం ఆవిడికి తెలిసిపోతుంది. పూరికి అది తెలియకూడదు అని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వింటుంది. అప్పట్నుంచి ఆ విషయం ఎలా అయినా పూరికి చెప్పాలని, అప్పుడు పూరియే మధుతో విశాలకి పెళ్లి చేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి. మధు, విశాల పూరిని నెమ్మదిగా నడిపించుకుంటూ బెడ్రూంలోకి తీసుకెళ్లి మెల్లిగా పడుకోబెడతారు. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు పూరి, నేను నీకు హెల్ప్ చేస్తాను, అంతేగాని కదలకు అంటుంది విశాల. అవును విశాల, నువ్వు తనని చూసుకుంటూ ఉండు, టైంకి మందులు అవి నేను ఇస్తూ ఉంటాను అంటాడు మధు. అలా ఒక 5 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు పూరి నాకు బోర్ కొడుతోంది, ఇప్పుడు నేను నడవగలను అంటూ హాల్లోకి వస్తాను అంటుంది. సరే అని చెప్పి మధు, విశాల కొంచెం కొంచెం హెల్ప్ చేస్తే పూరి నెమ్మదిగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. కరెక్ట్గా అప్పుడే మధుకి ఫోన్ వచ్చి బయటికి వెళ్తాడు. విశాల పూరికి జ్యూస్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి పార్వతి బయటికి వచ్చి అప్పటి వరకు కనీసం పలకరించినైనా పలకరించకుండా ఇప్పుడు వచ్చి సానుభూతి వలకపోస్తూ దేవుడు చాలా చెడ్డవాడమ్మా, అందుకే నీకు ఇలా చేశాడు, లేదంటే ఇంత చిన్న వయసులోనే నీకు పిల్లలు పుట్టకుండా చేశాడంటే చాలా ఘోరం కదా
అని అసలు విషయం చెప్పేస్తుంది. పార్వతీ అని గట్టిగా ఒక్క అరుపు వినిపిస్తుంది. పార్వతి ఒక్కసారిగా భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ రాజ్యలక్ష్మి ఉంటుంది. వెంటనే భయపడుతూ లేచి నించుని, అత్తయ్య అది అంటూ భయపడుతూ ఏం మాట్లాడాలో కూడా తెలియక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ముందు నువ్వు లోపలికి పోతావా లేదా అని అరవగానే భయపడిపోతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది పార్వతి. పూరి అప్పటికే పార్వతికి చెప్పిన మాటలకి షాక్ అవుతూ కళ్ళలోంచి నీళ్లు ధారాళంగా కారిపోతూ ఉంటాగా, అంటే నాకు ఇంక పిల్లలు పుట్టరా మామగారు అంటూ ఏడుస్తూ అడుగుతుంది. వెంటనే రాజ్యలక్ష్మి తనని దగ్గరికి తీసుకుని, లేదమ్మా పిచ్చిపిల్ల, అలా ఏడవకు, అలా ఏం కాదు, పార్వతి అలా ఊరికే అంది, నీకెందుకు పిల్లలు పుట్టరు తల్లి, పుడతారు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ తనని సముదాయించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు పూరికి నిజం తెలిసిపోయింది. ఏం చేస్తుంది? పార్వతి అన్నట్టు నిజంగానే మధు, విశాలని కలపడానికి ప్రయత్నిస్తుందా? మరి మధు దానికి ఒప్పుకుంటాడా? పంతులు గారు అనే మాటలే నిజమవుతాయా? నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. మీకు ఈ కథ నచ్చితే కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయడం మర్చిపోకండి.